అండి వెల్కమ్ మై ఛానల్. సో ఎక్కడికి వచ్చామో కనిపిస్తుంది కదా, వెనక మత్స్యదర్శినికి వచ్చాము. ఆర్కే బీచ్ ఆపోజిట్ లో ఉంది కదా, సో ఆ మత్స్యదర్శినికి. సో లోపలికి వెళ్ళే ముందు టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే టికెట్ తీసుకున్నాము. చూడండి 50 రూపీస్ అనమాట. ఒక పర్సన్ కి 50 రూపీస్, 50 రూపాయలు లోపలికి వెళ్ళడానికి టికెట్. మేమైతే టికెట్ తీసుకున్నాము. సో లోపలికి అయితే వెళ్తున్నాము. రండి లోపలికి వెళ్దాం. చూడండి బయట లొకేషన్ అంతా ఇలా ఉంది. ఇదిగోండి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. సో ఇదైతే 1994లో మున్సిపల్ కార్పొరేషను మత్స్యదర్శిని అక్వేరియం స్టార్ట్ చేసింది. ఇక్కడ టికెట్ ఇస్తారనమాట. చూసారు కదా, చాలా కూల్గా ఉందండి. లోపల ఏసీ చూడండి, ఏసీ ఉంది, పైన ఏసీ ఉంది, చాలా కూల్గా ఉంది. సమ్మర్లో వస్తే మరి అంతేని. ఇప్పుడు మనం ఫిషెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. స్టార్టింగ్ ఇగోండి ఫిష్ ఉన్నాయన్నమాట ఎక్వేరియం. ఇది పాకు అండ్ పిరానా ఫిష్ అనమాట. అమెజాన్ బేసిన్స్ లో ఉంటదంట ఇది. అండ్ ఇది అమెజాన్ అండ్ ఓరినో ఒక రివర్ బేసిన్స్ లో ఉంటదంట. ఇది సైజు 3 feet. ఇది ఒకటి సైజు 9 అంట ఉంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇది ఆ ఫిష్. వావ్, చాలా బాగున్నాయి. ఇక్కడ ఫిషెస్ ఏం లేవు, బట్ పైన. సో ఇది వచ్చేసి ఆస్కార్ అంట. ఆస్కార్ చూస్తుంది కదా, ఇది కూడా అమెజాన్ పరానా రియల్ దగ్గర నుంచి వస్తాయి. అమెజాన్ నుంచి వచ్చింది ఫిష్. చూడండి. సో ఇక్కడ చాలా రకాల ఫిష్లు ఉన్నాయండి. వేరే కంట్రీస్ నుండి కూడా తెచ్చున్నాయి. చూడండి ఫిష్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. ఇది బ్లాక్ స్పాట్ స్నాప్ అన్నమాట ఉందంట. ఎంజాయ్ చేస్తున్నాం. అది అమెజాన్ రివర్, అది అమెజాన్ రివర్. ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఉంటే ఫాలో అప్ చేసుకోండి. వైట్ షార్క్ అండ్ టైగర్ షార్క్ చూడండి. థాయిలాండ్, ఇది థాయిలాండ్ నుంచి వచ్చే చూపిస్తాను. గైస్ చూస్తున్నారు కదా, ఇది షార్క్ ఫిష్లు అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ షార్క్ ఫిష్లు. వాటికి బీచ్ వాతావరణం కూడా కనిపిస్తుంది మొత్తం. అంటే ఇసుక బీచ్, సముద్ర ఇసుక మొత్తం పెట్టింది. చూడండి ఇక్కడ దీని నోట్స్ చూడండి. దీని పెదవి కింద చూడండి, పెదవి కింద మీకు రచ్చుకున్నాయి అనుకుంటా. సో ఈ మత్స్యదర్శిని వచ్చేసి ఫస్ట్ 1990లో మున్సిపల్ కమిషనర్ యాజమాన్య బంగ్లా ఇస్తారు కదా, అందులో స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫౌంటైన్ లాగా పెట్టున్నారు. గైస్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఫిష్. చూడండి ఎంత బాగుందో. ఇందులో ఉన్నాయి చూడండి. పట్టేస్తుందేమో, చేప పట్టేసుకుంటున్నాను. ఫౌంటైన్ ఉంది చూడండి, వాటర్ వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. సో గైస్ ఇంకా లోపల ఉన్నాయి, చేద్దాము. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా తాబేలు ఉందండి, తాబేలు మైనా ఫేవరెట్ తాబేలు ఉంది. చూద్దాం. చూడండి తాబేలు. చాలా ఉన్నాయండి తాబేలు.
సో గైస్ ఇవి చూడండి, ఈ పైన కూర్చుని ఉన్నాయి. ఇవేంటంటే నిద్రపోతాయి అన్నమాట. నిద్రపోయేటప్పుడు చూడండి అవి అసలు చలనం లేదు, అసలు కదలట్లేదు. ఇవి మాత్రం వాటర్లు కదులుతున్నాయి, కొన్ని వాటర్లు కదులుతున్నాయి. అవి అలా ఉన్నాయి. తాబేళ్ళు ఏంటంటే నిద్రపోయేటప్పుడు అసలు కదలు, అవి కళ్ళు తెరిచి నిద్రపోతాయి. సో చూడండి గైస్ ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో, చాలా బాగున్నాయి. చిన్న పిల్ల తాబేళ్ళు. మీ మమ్మీ ఏదే? నోనో అవి నిద్రపోతున్నాయి. తాబేళ్ళు స్లీప్ చేసినప్పుడు అలా ఉంటాయి చూడు, కళ్ళు తెరిచి నిద్రపోతాయి. పెడతారు, ఏమైనా తినేస్తాయి. బనానాస్. చాలా బాగుంది. సెంట్రల్ యూరోప్ నుండి తీసుకొచ్చారు. సెంట్రల్ యూరోప్ అండ్ ఏషియా అంత చిన్న చేపలు చూడండి, చాలా బాగున్నాయి. బ్లాక్ అండ్ వైట్ చేపలు చూడండి. పైన ప్యారెట్ ఫిష్ తిరిగి అమెరికా బాగున్నాయి. కలర్స్ చూసారా? ఎల్లో కలర్ లైట్ కలర్. దీని పేరు బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ నుంచి వచ్చాయి ఈ ఫిషెస్. సో ఇది బ్యాంబూ షార్క్ అంటే చిన్న నత్తలు, మన సైడ్ నత్తలు ఉన్నాయండి. ఇవి నత్తల్లాగా ఉన్నాయి చూడండి, ఇవి నత్తల్లాగా ఉన్నాయి. చిన్న చేపలు. తినేస్తాను. ఐ లవ్ చేప, ఐ లవ్ ఫిష్. ఫ్లవర్ హార్న్, ఇది కూడా ఎల్లో కలర్ భలే చాలా క్యూట్ గా ఉంటుంది. మనం ఇంట్లో పెంచుకున్న చాలా బాగుంటది అనమాట. ఐ లవ్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. నేను ఫ్లవర్ హార్న్, ఇది సెంట్రల్ అమెరికా మెక్సికో నుంచి వచ్చాయి. ఇక్కడ ఉన్నవన్నీ బ్రెజిల్, అమెరికా, మెక్సికో, సో అట్లా అమెజాన్ అందులో నుంచి వచ్చాయి. అండ్ బెలీజా, గొటమెలా, సో అటు నుంచి వచ్చాయి అనమాట ఇక్కడ ఉన్నవన్నీ. సో ఆ సైడ్ ఫిష్లు అనమాట ఇవన్నీ, అంటే అక్కడ దొరికే ఫిష్లు. సో ఆల్మోస్ట్ అన్ని నేను కవర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఎక్వేరియంస్ ఏనండి. అన్ని రకాల చేపలు ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. అన్ని బీచెస్ నుంచి పసిఫిక్, అమెజాను, ఇంకా బ్రెజిల్, ఇలా చాలా దగ్గర నుంచి తెచ్చున్నారనమాట. ఫిషెస్ తెచ్చున్నారు. సో ఇదంతా కూడాను లోపల వైపు, ఇంకా బయట కూడా ఉన్నాయి. సో అది కూడా చూద్దాము. సో ఈ ఎక్వేరియంలో పెంచిన ఫిషెస్కి లైటింగ్ ఎక్కువ అవసరము. లైటింగ్ వల్ల అవి గ్రోత్ కూడా వస్తాయి. అలాగే ఎక్వేరియంస్లో పెద్ద ఎక్వేరియంస్ అయితే అందులో 2-3 తప్ప ఎక్కువ పెంచకూడదు. ఎందుకంటే వాటికి వేస్టేజ్ వస్తుంది కదా. సో దానివల్ల ఎక్కువ చనిపోయే ప్రమాదం ఉంది ఎక్కువ ఫిషెస్ పెంచితే, అమోనియా రిలీజ్ అవుతుంది కనుక. అలాగే ఇందులో ఉన్న క్లోరిన్ అనేది కూడాను ఎక్కువ వేయకూడదు. అలాగే ఇందులో రాక్ సాల్ట్ యూజ్ చేయాలండి, అది కల్లుప్పు. అది కూడాను ఎక్కువ వేయకూడదు, తగిన మోతాదుకి వేయాలి. అలాగే 7 days అనే వాటర్ అనేది స్టోరేజ్ చేసి అప్పుడు అందులో ఫిషెస్ని విడిచిపెట్టాలి. ఆ వాటర్ కూడాను 15 daysకి ఒకసారి చేంజ్ చేయాలండి ఇవి ఎక్వేరియంస్కి, మనం హోమ్లో కానీ పెంచితే. సో ఫుడ్ కూడాను 2 times ఇవ్వాలండి, ఎక్కువ టైమ్స్ ఇవ్వకూడదు, చనిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ చూడండి కొయ్య బొమ్మలు అమ్ముతున్నారు.
చాలా బాగున్నాయి, మొత్తం కొయ్యి బొమ్మలు చూడండి. దుక్కి దున్నుతారే, ఇది దుక్కి దున్నుతారే, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వీణ పట్టుకున్నప్పుడు బొమ్మలు అమ్మేవారు కదా అలాగా. ఇది హరిదాస్, చూడండి హరిదాస్ బొమ్మ, చెక్క బొమ్మలు, అన్ని చెక్క బొమ్మలు. ఇది గుర్తుకు వచ్చేసింది అనుకుంటా. బాగున్నాయి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. చాలా ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్. డబ్బులని కట్ చేయడానికి పెళ్ళి తేవాలి. సో గైస్ చూడండి, ఈ గవ్వలు గవ్వలు, ఈ స్టోన్ చెక్కవా, అన్ని కర్రతో చేసిన వస్తువులు చాలా బాగున్నాయి. చూడండి పిల్లల హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ అన్ని చెక్కతో చేసినవి వుడెన్. సో గైస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే కంప్లీట్ వీడియో చూపించాను. సో మీరైతే లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఎక్కువ ప్లేస్ కి తిరగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, డూ సబ్స్క్రైబ్. ఓకే.